కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. తమ తండ్రి దివంగత సంజయ్ కపూర్ ఆస్తుల్లో వాటా కోసం కరిష్మా కపూర్ కుమార్తె కుమారుడు సమైరా కియాన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ సందర్భంగా 2 నెలలుగా తన ఫీజులు కట్టలేదని కరిష్మా కపూర్ కుమార్తె హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కోర్టు కాస్త అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి మెలో డ్రామాలు చేయొద్దంటూ సమైరాను ఆమె తరపు న్యాయవాదిని న్యాయస్థానం హెచ్చరించింది. నటి కరిష్మా కపూర్ పిల్లల తరపున వాదిస్తున్న న్యాయవాది మహేష్ జెట్మలాని సమైరాకు 2 నెలలుగా కాలేజ్ ఫీజు చెల్లించలేదని కోర్టుకు విన్నవించాడు. చట్ట ప్రకారం పిల్లల ఖర్చులను తండ్రిగా సంజయ్ భరించాల్సి ఉంటుందంటూ వాదించాడు. ఈ క్రమంలోనే కరిష్మా పిల్లల వాదనను ప్రియా కపూర్ సవాల్ చేశారు. అమెరికాలో చదువుతున్న కరిష్మా పిల్లలకు సంబంధించి 2 నెలల ఫీజు చెల్లించలేదనేది పూర్తిగా అవాస్తవమని ప్రియా కపూర్ తరపు న్యాయవాది రాజీవ్ నాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి, వారి చదువులకు కావాల్సిన అన్ని ఖర్చులను తన క్లయింట్ ప్రియా ఇప్పటికే ఇచ్చేసిందన్నాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కరిష్మా కూతురుపై అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి మెలో డ్రామాలు వద్దంటూ హెచ్చరించింది. పిల్లలకు ఫీజులు కట్టలేదనే స్టేట్మెంట్ ఇవ్వదని కరిష్మా కపూర్ కుమార్తెకు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి అంశాలు మళ్ళీ కోర్టు ముందుకు రాకుండా చూసుకోవాలంటూ చెప్పింది. అంతేకాదు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.